హలో మా ఒకసారి ఈ వీడియో చూడండి. మీరు ఆ వీడియోలో కరెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే బోట్ మొత్తం వాటర్‌తో నిండిపోయింది. అది ఎవరికీ జరిగిన ఇన్సిడెంట్ కాదు మామ. పర్సనల్లీ నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది. అది ఎప్పుడు జరిగిందంటే లాస్ట్ లాంగ్ వీకెండ్ యూఎస్‌లో అంటే అమెరికన్ ఇండిపెండెన్స్ డే అప్పుడు అందరూ ట్రిప్ ప్లాన్ చేసినట్టే మేము కూడా ట్రిప్ ప్లాన్ చేసాం. మాకు 2 అవర్స్ డ్రైవ్‌లో మిస్సౌరీ రివర్ ఉంటే అక్కడికెళ్ళాం. వాటర్ యాక్టివిటీస్‌లో బోటింగ్ తీసుకున్నాం. మేము 4 మెంబర్స్ వెళ్ళినాం మొత్తం. బోటింగ్ తీసుకున్నాం. 4 అవర్స్ లాంగ్ ట్రయల్ రూట్ అది బోటింగ్‌ది. 3 అవర్స్ మంచిగా హ్యాపీగా సాంగ్స్ పెట్టుకున్నాం. మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళినాం. కానీ సడెన్‌గా అక్కడ బ్రాంచ్ ఒక ట్రీ అనేది రివర్‌లో ఆల్రెడీ పడి ఉంది. అప్పటి వరకు ఆ వాటర్ ఫ్లో అనేది ఆపుతుండడం వల్ల అక్కడి నుండి ఆ ఫ్లోట్ అనేది ఎక్కువైంది. స్పీడ్ అయిపోయింది. మేము ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా కూడా ఆ బ్రాంచ్‌లోకి మా బోట్ అనేది ఇరుక్కుంది. స్ట్రక్ అయిపోయి ఎంత ట్రై చేసినా బయటికి రాలేకపోయినాం. ఒక సైడు అది టిల్ట్ అయిపోతుంది బోట్. వాటర్ మొత్తం లోపలికి వచ్చేసినాయి. మొత్తం నిండిపోయింది. బోట్ మొత్తం నిండిపోయింది. ఇంకో సైడు మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు అరవడం. చుట్టుపక్కన వాళ్ళు ఉన్నా గూడా వాళ్ళు ఆ టైంకి హెల్ప్ చేయడానికి రెడీ లేకుండే. అండ్ ఇమాజిన్ మేము ఒకసారి ఆహ్, మేము రివర్ మధ్యలో ఉన్నాం. సడెన్‌గా అంటే 3 అవర్స్ లాంగ్ జర్నీ చేసిన తర్వాత సడెన్‌గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మా బోట్ స్ట్రక్ అయ్యి ఒక సైడ్ టిల్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఫ్లిప్ అయిపోతున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఎవరికీ స్విమ్మింగ్ రాదక్కడ. అండ్ ఇంకో థింగ్ అప్పుడు హాట్ సమ్మర్ అవ్వడంతోని మిడ్ ఆఫ్ ద టైమ్ 3 పీఎం ఆ మూమెంట్‌లో ఆ స్వెట్‌కి తట్టుకోలేక లైఫ్ జాకెట్స్ అనేది తీసి బోట్‌లో పెట్టుకున్నాం. ఆ పానిక్ మూమెంట్‌లో ఆ లైఫ్ జాకెట్ ఏసుకునే థాట్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎనీహౌ లైక్ నేనును ఇంకో ఫ్రెండ్ కలిసి ఆ ట్రీని హార్డ్‌గా పుష్ చేస్తే కొంచెం బయట పడగలిగినాం. కానీ మా బోట్ మొత్తం ఫుల్‌గా వాటర్ నిండిపోవడం వల్ల మా ఫోన్స్ మొత్తం మునిగిపోయినాయి. అండ్ నా డ్రోన్ బ్యాగ్ మొత్తం నిండిపోయింది. ఆ డ్రోన్ డ్యామేజెస్ మొత్తం అని $700 బిల్ వచ్చింది ఒకటి. అంటే అరౌండ్ 70,000 ఇండియన్ రూపీస్ అనుకోండి. ఇట్లాంటి అంటే ఏం చెప్తున్నా అంటే నేను అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకు తెలీదు మా అమ్మ ఎప్పుడు ఏం జరుగుతదో. ఇప్పుడు మేము చూడండి 4 అవర్స్‌లో 3 అవర్స్ మంచిగా ఎంజాయ్ చేసినాం. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. మా ఎంజాయ్‌మెంట్ మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకు తీస్తున్నా అంటే లాంగ్ వీకెండ్ మళ్ళీ వస్తుంది మామ. లేబర్ డే. కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండని చెప్పడానికి చేస్తున్నా. ఇలాంటి రివర్ అట్లాంటి వాటి దగ్గరికి అవాయిడ్ చేయడం బెటరు. ఇన్‌కేస్ వెళ్ళినట్టయితే ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి. లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఎనఫ్ రెస్ట్ తీసుకొని డ్రైవ్ చేయండి. ఈ లాంగ్ వీకెండ్ కాకపోతే ఇంకో లాంగ్ వీకెండ్ మామ. కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు. టేక్ కేర్ అందరూ. ఎంజాయ్ ద లాంగ్ వీకెండ్. బాయ్.